తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ మరింత ముదిరింది. అధికార పార్టీ నేతలే టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధానికి దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులు కూడా కాకముందే ఈ విమర్శలేంటని అధికార పార్టీ నేతలు చురకలంటిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నారు. దీంతో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అమలు చేసే తీరుపై సుదీర్ఘంగా కసరత్తు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే డిసెంబర్ 9వ తేదీన మొదటి 2 గ్యారంటీలు అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్య పథకం కింద 10 లక్షల రూపాయల స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగతా 4 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. గెలిచిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడుతోంది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతు బంధు సకాలంలో రాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 2 లక్షల రైతు రుణమాఫీని 24 గంటల్లో అమలు చేస్తామని గొప్పలు చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ముఖం చాటేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైతే 6 గ్యారంటీలు అమలు చేయలేక బీఆర్ఎస్ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారు. ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు, మేము అధికారంలోకి వస్తున్నాము, రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము, బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కళ్ళాల్లో వడ్లన్నీ ఉన్నాయి. రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తా ఉన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడుస్తా ఉన్నాయి అక్కడక్కడ. అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు, బోనస్ తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం. కొత్త ప్రభుత్వం కొలువుదీరి వారం రోజులు గడవక ముందే ప్రతిపక్ష నేతలు శాపనార్థాలు పెట్టడం ఏంటని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి కనీసం సమయం ఇవ్వరా అని మండిపడుతున్నారు. 10 ఏళ్లలో తెలంగాణను 6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి తమకు ఏమీ తెలియదు అన్నట్లుగా మాటలు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేశామని, మరికొద్ది రోజుల్లోనే మిగతా గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకోని చెప్పంటున్నా. నువ్వేమేమి వాగ్దానం చేసినావు ముందు చదువుకొని ఒకసారి నెమరేసుకొని చెప్పంటున్నా. నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు. మేమేదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతావు సూత్ర రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదైతే మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించుకో ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు. 60,000 కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కేవలం మిషన్ భగీరథని 40,000 కోట్ల, కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసా పెట్టుబడులు పొందే అవకాశం ఉండేనే. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు చేసుకుంటా అది 40,000 కోట్ల భారం అని చెప్పి అంటున్నా. చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ఉబ్బులకు నెట్టి నువ్వు నడుపు రాజ్యం ఎట్లా నడుపుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన, మాకు ఆ సామర్థ్యం ఉన్నది. అటు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ బీఆర్ఎస్ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిందని అన్నారు. ఈ కామెంట్లపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు.
గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. గవర్నర్ ప్రసంగం చూస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చదివినట్లు ఉందని విమర్శించారు. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. మరొక వైపు రేవంత్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫార్మాసిటీని కందుకూరు నుండి తరలిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం పైన గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని సెటైర్లు వేశారు. అయితే కామెంట్లపై బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఫార్మాసిటీతో ఆ ప్రాంతమంతా విషతుల్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ప్రజలకిచ్చిన హామీ మేరకు ఫార్మాసిటీని అక్కడి నుండి వేరొక చోటుకు తరలించడం పక్కా అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫార్మాసిటీ రద్దు మీద గడిచిన 6-7 సంవత్సరాల నుంచి ఫార్మాసిటీ అంటేనే మా ప్రాంత ప్రజలంతా, రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా మా బతుకులు ఏమైతాయి, మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జిల్లా వాసులతో పాటుగా ప్రత్యేకంగా మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం మొత్తం అందులోనే మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో కల్వకుర్తి కూడా పార్ట్ ఆఫ్ కల్వకుర్తి మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో మా ముఖ్యమంత్రి గారు గతంలోనే పిసిసి అధ్యక్షునిగా చెప్పిండు, మేము వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తాం, ఫార్మాలో ఉండేటువంటి రైతుల బాగోగులను పట్టించుకొని వాళ్లకు న్యాయం చేస్తాం, నిర్బంధంగా జైళ్లలో పెట్టి భూములు అక్వైర్ చేసినారు. ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి ఇచ్చినటువంటి భూములను దౌర్జన్యంగా పోలీసులను పెట్టుకొని మా వాళ్లను, రైతులను జైళ్లకు పంపి భూములను లాక్కున్నారు. 600 106 ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏదైతే మాట పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు చెప్పిండో ఆ మాటను ఈరోజు 100% అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటూ మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాటల తూటాలతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. 2 పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో ప్రజలు ఈ రాజకీయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.